మామూలుగా ఇద్దరు ఆడపిల్లలు పుట్టినప్పుడు ఆయనకి ఏం ప్రాబ్లం లేదు. అయ్యో మా బాబు పుట్టాడని తను రాలేదు. ఓకే. నాకు నెక్స్ట్ టైం కూడా పాపే కావాలి అని గట్టిగా కూర్చున్నారనమాట. నువ్వు కొడుకుని కనొద్దు, నాకు ఇష్టం లేదు, నువ్వు కూతుర్నే కనాలని పట్టుపట్టారు ఆయన. మరి అలా ఉన్న పర్సన్ మిమ్మల్ని అలా ఎలా వదిలేసి వెళ్ళారు? ఏమైంది అక్కడ? అంటే తను వేరే వాళ్ళతో రిలేషను, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్. ఓకే. సో తను చాలా మంచివారు సార్. ఎవరిదో ఒకళ్ళ దగ్గర అన్యాయం చేయటం కానీ ఒకళ్ళతో ఇది తనకు తెలియదు. తన సంపాదన తను తన ఫ్యామిలీ అలానే ఉండేవారు. సో సడన్లీ తనకి ఏమైందో తెలియదు, వేరే వాళ్ళతో అఫేర్ పెట్టుకున్నారు. ఆ తర్వాత మిమ్మల్ని వదిలేశారు. ఇంకా మనస్పర్ధలు వచ్చినాయి సార్. తర్వాత ఇంకా కంప్లీట్గా తను అక్కడే ఉండడం చేయడం, నేను క్వశ్చన్ చేస్తే కొట్టడం తిట్టడం వల్ల చాలా గొడవలు జరిగినాయి. సో ఇదంతటికి ఒక మాట సార్. సో పర్సనల్ చెప్పొచ్చో లేదు తెలీదు, పర్లేదు చెప్పండి. బట్ అయితే స్టూడియో అనుకొని చెప్పండి. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. సో ప్రెగ్నెంట్ అయినప్పుడు నేను క్వశ్చన్ చేశాను. నా వరకు ఓకే, ఏదైనా నేను యాక్సెప్ట్ చేస్తా, బట్ నాకు 3 పిల్లలు ఉన్నారు, నేను యాక్సెప్ట్ చేయలేను. సో ఇది వద్దు అని చెప్పాను. సో ఆ అమ్మాయి నన్ను క్వశ్చన్ చేసింది, ఎవరు నువ్వు, నీకేం సంబంధం? బట్ మీరే కదా మొదటి భార్య. ఏమో సార్. మరి మీరు ఎక్కడ రిపోర్ట్ చేయలేదా? పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కానీ, డివోర్స్ కానీ, లేకపోతే ఇంకెందుకు నా మనసు అక్కడే చచ్చిపోయింది సార్. తను ఇంకా ఆ మాట అనేసరికి ఎందుకు తీసుకోలేకపోయాను. తను నన్ను ఎప్పుడు, మేము వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకున్నా తిట్టుకున్నా, నా హస్బెండ్ అందన్నా నేను బాధపడను. పరాయి అమ్మాయి వచ్చి నా కార్లో కూర్చుని తను నా ముందు అలా మాట్లాడితే నేను తీసుకోలేకపోయాను. ఎప్పుడు ఇది జరిగింది? ఏ సంవత్సరంలో? ఒక 7-8 ఇయర్స్ అవుతుంది. 7-8 ఇయర్స్ అవుతుంది జరిగి. తను ఎందుకో అక్కడ నిలబడలేకపోయాను. ఆ క్షణం నేను వచ్చేసాను. ఈ రోజుకి నా ఇంటికి వెళ్ళలేదు. సో ఇప్పుడు పెళ్ళి తర్వాత ఏదైతే మీ హస్బెండ్ తో కలిసి ఉండే వాళ్ళలో ఆ ఇంట్లోనే ఇది జరిగింది. అవును సార్. సో మీ పిల్లల్ని తీసుకుని ఆ తర్వాత అక్కడ ఉండలేక వచ్చేసాను. మీ మేనమామలతో వాళ్ళతో విషయం చెప్పారా? ఎవరితోనూ డిస్కస్ చేయలేదు సార్. అందరూ ఆడపిల్లదే తప్పు, మగవాడు అన్నాక చేస్తాడు, పడాలి అని ఆలోచిస్తారు తప్ప అడ్జస్ట్ అవ్వమన్నారు. అడ్జస్ట్మెంట్ అవ్వదు, బట్ నేను అవ్వలేదు. ఇలా అఫైర్ పెట్టుకున్నాడని చెప్పినా కూడా అదే మాట అన్నారా? సార్ ఎవరు పెద్దగా నమ్మేవారు కాదు, తనంత బాగా చూసుకుంటాడు. సో సాక్ష్యంగా అమ్మాయి కూడా ఉంది కదా. అయినా కానీ మీరు ఎప్పుడు దాన్ని అందరికి చూపించే విధంగా ఒక ఫోన్తో రికార్డింగ్ చేయడం వల్ల ఏం చేసి ఎవరికి? తను అబద్ధం చెప్పాడు సార్. ఏది చెప్పినా నలుగురికి నేను చేసా అని చెప్తాడు తప్ప తనకి అబద్ధాలు చెప్పడం అట్లా ఏం చేయడు. సో తను ఓపెన్ గానే అవును నాకు అఫైర్ ఉంది, నువ్వు కాకుండా ఇంకొకరు ఉన్నారు అంటే కలిసి ఉందామని చెప్పేసి చెప్పారా మీతో ఏమన్నా? లేకపోతే కలిసి కాదు కానీ సార్, ఎక్కడికి వెళ్ళినా తనని వాళ్ళని వెనకాల తీసుకొచ్చేసేవాడు. ఓకే. ఎక్కడికి మేము టెంపుల్స్కి వెళ్ళినా మా అత్త వాళ్ళ ఇంటికి కానీ మా ఇంటికి తీసుకొచ్చేవారు. సో ఇంకా అడిగితే ఎవరు ఏమైనా అడిగితే తెలుసు సార్, నాకు కూడా తెలుసు. నేను కూడా ఈవెన్ తీసుకొచ్చావంటే కొట్టేవాడు సార్. ఫంక్షన్లు అన్నారు, ఫంక్షన్లో కూడా ఫంక్షన్లు అట్లా అంటే టెంపుల్స్కి వాటికి ఫంక్షన్కి నన్ను తీసుకెళ్ళేవాడుగా, తను వచ్చేవాడు కాదు. 10వ తరగతిలోనే మీ చదువు ఆగిపోయినా కూడా లేదు ఇలా ఉండకూడదు, ఆడపిల్లలు ఇంకా రాణించాలి అనే ఉద్దేశంతో మిమ్మల్ని 6 years చదివించి మీకు 2 ఆడపిల్లలు పుట్టినా కానీ మీకు సపోర్ట్ చేసి లేదు నాకు ఇంకో ఆడపిల్లే కావాలని ఆయన మొండిగా ఇంకో ఆడపిల్లనే ఏదో అది మన చేతిలో ఉండదు, కానీ ఒక బాబు పుట్టినా సరే ఓకే కదా, బట్ ఆడపిల్ల అయితే ఇంకా బాగుండేదని అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ మీ లైఫ్ లో ఇంకో 3వ పర్సన్ రావడం వల్ల, మీ ఇద్దరి మధ్యలో ఇంకో 3వ పర్సన్ రావడం వల్ల కంప్లీట్లీ ఆయన మైండ్ సెట్ చేంజ్ అయిపోయి ఆఖరికి మిమ్మల్ని వదిలేసాడు. మిమ్మల్ని మీతో పాటు ఉన్న 3 పిల్లలు కూడా వదిలేశాడు. అది మీరు ఇంకా మీకు అన్ని ఆన్సర్స్ మీకు అన్ని సమాధానాలు తెలిసిపోయేసరికి ఇంకా ఏ లాభం లేదని చెప్పేసి మీరు పిల్లల్ని తీసుకొని హైదరాబాద్ వచ్చారు. స్టార్టింగ్ లో అంటే వేరే ఊర్లో ఉండేదాన్ని సార్, కంచెంచెర్లలో ఉండేదాన్ని. కొన్ని ఒక 1 year 2 years అక్కడే ఉన్నాను. తర్వాత నాకు ఈ హెల్త్ ఇష్యూ అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం. మీకు ఎప్పుడు తెలిసింది మీకు ఇలా హెల్త్ ఇష్యూ ఉందని? అంటే తన నుంచి దూరంగా వచ్చేసిన ఒక 6 months కి తెలిసింది సార్. అంటే ఈ గొడవల వల్ల కొన్నిసార్లు తను నన్ను కొట్టేవారు, డ్రింక్ చేసేవాళ్ళు అనమాట. సో తనకే తెలియదు అలా తగిలిద్దని, అలా ఆ రకంగా కొట్టేసేవాళ్ళు. అలా కొట్టినప్పుడు ఆ బెల్ట్కి ఒక హుక్ ఉంటుంది కదా, అది చెస్ట్ ప్లేస్ లో గట్టిగా తగిలి ఇలా రెడ్ గా కమిలిపోయేవి. అవి కమిలిపోయి లోపలే ఉండిపోయి క్యాన్సర్ గడ్డలాగా వచ్చేసింది.
సో మీకు బయట నుంచి తగిలిన గాయం వల్ల వచ్చింది. గాయం వల్ల వచ్చింది. మామూలుగా క్యాన్సర్ అనేది వంశపార్యపరంగా జన్యుపరంగా కూడా కొందరికి వస్తూ ఉంటాయి. దాన్ని ప్రివెంట్ చేసుకోవడానికి వ్యాక్సిన్లు అవి తీసుకుంటారు. సో మీ మదర్కి ఆల్రెడీ బ్రెయిన్ క్యాన్సర్ ఉంది. అయితే మీకు రావడానికి కంప్లీట్ గా కారణం అయితే మీకు 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 జరిగిన స్ట్రెస్ వల్ల, అందులో భాగంగా మీకు తగిలిన దెబ్బ వల్ల దాని నుంచి వచ్చింది. అంతేగాని మీరు అంతకుముందు పూర్ణ ఆరోగ్యవంతురాలు. అవును సార్. అట్లీస్ట్ ఒక ఫీవర్ అట్లా నేను 3 పిల్లల్ని కన్నా సరే ఒక బ్యాక్ పెయిన్ గానీ హెల్త్ ఇష్యూస్ అస్సలు ఏం లేవు సార్. నా డెలివరీస్ అన్ని నార్మల్. మా బాబు పుట్టాడు ఫ్రైడే, నేను చిన్న ఆపరేషన్ చేయించుకున్నాను. ఈవినింగ్ వచ్చి పని చేసుకున్నాను. బట్టలు ఉతుక్కోవడం, పిల్లలకి స్నానం చేయించుకోవడం. మా పిల్లలు 3 అంతే. ఆఫ్టర్నూన్ డెలివరీ అయిపోయేదాన్ని, 2వ రోజు ఇంటికి వచ్చేదాన్ని, వర్క్ చూసుకునేదాన్ని. మామూలుగా రికవర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అంత ఆరోగ్యవంతంగా అంత ఫిట్ గా ఉండేవాళ్ళు. అవును సార్. కానీ ఈ గొడవల్లో ఏదైతే దెబ్బ తగిలిందో అది కాస్త ఇంటర్నల్ గా తగిలి దాని నుంచి మీకు క్యాన్సర్ వచ్చింది. 6 months అలాగే ఉన్న తర్వాత మీకు నొప్పి తెలిసింది. 3 months సార్. 3 months లో అలా ఎలా అంటే పుల్లు పడిపోయి ఎక్కువ బరువుగా అనిపించడం, ఫిడ్స్ వచ్చేసాయి. ఆ ఫిడ్స్ వచ్చేసి కళ్ళు తిరిగి పడిపోయేదాన్ని. అది క్యాజువల్ గా మా మమ్మీకి కూడా ఫిడ్స్లు ఉన్నాయి కదా అనుకున్నా. ఇంకా అలా కొంచెం ఎందుకైనా మంచిది ఫ్రీ టెస్టులు చేస్తున్నారనమాట మా ఇంటికాడ. సో ఒకసారి ఎందుకైనా బెటర్ వెళ్ళి చూపించుకుందాం అన్నట్టు వెళ్ళాము. చూపించుకుంటే వాటర్లో టెస్ట్ చేస్తారు, ఏం తెలియలేదు. ముక్క టెస్ట్లో బయాప్సీ. అది ఎందుకు వచ్చింది అని అంటే, మీకు చెప్పాను ఇలా తగిలిందండి ఆ మచ్చలు ఇవి అంటే, లేదమ్మా అవి కొట్టడం వల్ల లోపల ఉండిపోయి నిర్ధారించారా దానివల్ల జరిగిందని? అంతకుముందు మీకు అసలు క్యాన్సర్ కణాలు లేవండి, అంతకుముందు లేవు, దానివల్ల వచ్చినాయి అని చెప్పారు. సో పోతూ మీకు 3 పిల్లలతో పాటు మీకు క్యాన్సర్ని కూడా ఇచ్చేయారు. సో మా డాడీ కూడా ఇలాగే తాగి మా అమ్మని పద్దాక కొట్టడం చేయటం, వాటి వల్ల మా అమ్మ చనిపోయింది చాలా ఘోరంగా. ఇదే హైదరాబాద్లో గాంధీ హాస్పిటల్లో. సో మళ్ళీ నా లైఫ్ కూడా అట్లా అయిపోద్దా, అదే రిపీట్ అవుద్దా, జనాలు ఏదైనా అనుకోని నాకు అనవసరం, నా పిల్లల కోసం నేను బతకాలి. ఆ క్యాన్సర్ అని తెలిసినప్పుడు సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను సార్. ధైర్యం సరిపోలేదు. నా లైఫ్ చూస్తే హస్బెండ్ లేడు, ఇటు పిల్లలు చేతిలో ఉన్నారు 3 పైగా. అసలు ఏం అర్థం కాలేదు. వీళ్ళ ఇక ఏం వద్దు, అయిపోయింది లైఫ్ అని. సో నాకు ఒక ఫ్రెండ్, ఒక అమ్మాయి ఉండేది. అమ్మాయి వద్దు నువ్వు ఫైట్ చేయి, సో ఏదైనా కానీ. ఫ్రెండ్ సార్, ఒక బెస్ట్ ఫ్రెండ్ అమ్మాయి, తను ఇంకొక అమ్మాయి, 2 ఉన్నారు. సో వాళ్ళిద్దరూ కూడా చాలా సపోర్ట్ చేశారు నన్ను. సో నువ్వు వద్దు, పిచ్చి నిర్ణయాలు తీసుకో, మాకు మేమందరం నీకు సపోర్ట్గా ఉన్నాం. సో ఫైనాన్షియల్ కావాలా లేకపోతే ఏదైనా సరే మేము హెల్ప్ చేస్తాం నీకు, నువ్వు కొంచెం రికవరీ అవ్వు, ట్రై చెయ్యి, అంతకైతే మేము అందరూ ఉంటాం, నువ్వు మా ఇంట్లో వచ్చి ఉండు అని చెప్పేసి అని చాలా హెల్ప్ చేశారు సార్. వాళ్ళే హాస్పిటల్కి వచ్చి తీసుకెళ్ళటం. ఆ టైంలో దగ్గర మనీ కూడా లేవు. క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా ఖర్చుతో, చాలా ఖర్చుతో. అప్పుడే బయటికి రావటం, గోల్డ్ అంతా తాకట్టులో ఉండడం, అప్పులు ఉన్నాయి చంద్రామలరాగా. చాలా ఆ టైంలో వాళ్ళు కొంచెం హెల్ప్ చేశారు. అండ్ తర్వాత కొంచెం గట్టినయ్యాను. సో మీరు నర్స్ గా పనిచేశారా? ఎంత? 3 years చేశాను. 3 years పనిచేశారు. 3 years వర్క్ చేశాను. ఇప్పుడు ఈ క్యాన్సర్ అని తెలియడానికి ముందు సార్, ముందు చేశాను, తర్వాత చేశాను. పిల్లలు పుట్టారు అప్పటికి? పిల్లలు పుట్టేశారు. కానీ దానికి బ్రేక్ పడింది మొత్తానికి అయితే. పడింది సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.